Hi all, welcome back to the Hackers Brand YouTube channel. This is Krishna Chaitanya, Certified Ethical Hacker from EC Council. ఈరోజు క్లాస్లో మనం అసలు హ్యాకింగ్ అంటే ఏంటి, హ్యాకింగ్ని ఎవరు నేర్చుకోవాలనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హూ ఆర్ హ్యాకర్స్? ఈ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ 2 persons అండ్ వన్ మోర్ పర్సన్. ఇతను ఒక నార్మల్ పర్సన్ అనమాట. ఇతని అకౌంట్లో ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి. ఓకే, ఇతను ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్, నెట్వర్కింగ్ మీద మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, ఈ డబ్బులు ఇతను స్టీల్ చేయడానికి తినకున్న స్కిల్స్ యూజ్ చేసి ఒక ఫిషింగ్ మెయిల్ ఇతని ఈమెయిల్ బాక్స్కి సెండ్ చేస్తాడు. రైట్? ఈ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ మెయిల్లో ఏమంటుందంటే, ఇతను యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అనుకుందాం. ఇతను యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో 1 lakh రూపీస్ ఉంది అనుకుందాం. సో ఈమెయిల్లో ఏమని రాసి ఉంటుందంటే, యువర్ నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఆర్ గెటింగ్ ఎక్స్పైర్డ్ అని రాసి ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే యూఐ చూడడానికి ఎగ్జాక్ట్గా యాక్సిస్ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది, విత్ యూజర్ నేమ్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్ అండ్ ఏ సైన్ ఇన్ బటన్. ఇది చూసి నమ్మేసి నిజంగానే బ్యాంక్ దగ్గర నుంచి మెయిల్ వచ్చింది అనుకొని ఈ లింక్ మీద క్లిక్ చేసి యాక్సెస్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, సైన్ ఇన్ చేసేస్తాడు అనమాట. ఇది సోషల్ ఇంజనీరింగ్ ద్వారా చేసిన ఈమెయిల్ కాబట్టి క్రెడెన్షియల్స్ ఎవరికి వెళ్తాయి? ఆబ్వియస్లీ ఇతనికే వస్తాయి. సో ఇతను ఏం చేస్తాడు, ఒక నిజమైన యాక్సిస్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇతను ఇచ్చిన క్రెడెన్షియల్సే ఎంటర్ చేసి లాగిన్ అవుతాడు. రైట్? ఇలా లాగిన్ అయినాక ఈ 1 lakh రూపీస్ ఇతని అకౌంట్లో ఏదైతే ఉందో ఇతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఈ విధంగా హ్యాకింగ్ అన్నది పర్ఫామ్ చేస్తారనమాట. ఇలా చేసే వాళ్ళని హ్యాకర్స్ అంటాం. ఐ హోప్ ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు హౌ మెనీ టైప్ ఆఫ్ హ్యాకర్స్ వర్ ప్రెసెంట్, వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని చూద్దాం. హౌ మెనీ టైప్ ఆఫ్ hackers were present and who are they? బేసిక్గా హ్యాకర్స్లో 3 టైప్స్ ఉంటారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ హ్యాట్ హ్యాకర్స్. ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, ఏదైనా ఒక అప్లికేషన్ని హ్యాక్ చేసే ముందు ఆ అప్లికేషన్ ఓనర్ దగ్గర రిటర్న్ పర్మిషన్ తీసుకొని ఆ అప్లికేషన్లోకి ఎంటర్ అయ్యి లూప్ హోల్స్ ఫైండ్ అవుట్ చేసి వల్నరబిలిటీస్ అంతా ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసి ఫైనల్ రిపోర్ట్ అప్లికేషన్ ఓనర్కి సబ్మిట్ చేస్తారు. సో దట్ ఈ అప్లికేషన్ ఓనర్ ఆ ఇష్యూస్ని ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ అయ్యి, అంటే బ్లూ టీమ్ని కాంటాక్ట్ అయ్యి ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేపించుకుంటారు. వీళ్ళని మనం ఎథికల్ హ్యాకర్స్ అంటాం. రైట్? సో ఇక్కడ వరకు క్లియర్ కదా, వాట్ ఆర్ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు దీంట్లో సెకండ్ టైప్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఏంటంటే, ఏదైనా ఒక అప్లికేషన్ని హ్యాక్ చేద్దామని ఫిక్స్ అయితే అప్లికేషన్ ఓనర్కి తెలియకుండా, వాళ్ళ కన్సెంట్ లేకుండా అప్లికేషన్లోకి ఎంటర్ అయ్యి పర్సనల్ డీటెయిల్స్ని తెలుసుకొని అప్లికేషన్ వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఇష్యూస్ని ఎక్స్ప్లాయిట్ చేసి
ఫినాన్షియల్ లాస్ చేయడానికి ప్రయత్నిస్తారు. లేదా బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని మనం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. వాళ్ళని మనం అనెథికల్ హ్యాకర్స్ అని కూడా అంటాం. దీస్ ఆర్ ఇల్లీగల్ అండ్ డేంజరస్. అనెథికల్ హ్యాకర్స్. ఇందులో థర్డ్ టైప్ వచ్చేసరికి గ్రే హ్యాట్ హ్యాకర్స్. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళు ఎథికల్ హ్యాకర్స్, అలాగే అనెథికల్ కూడా. ఎందుకు ఎథికల్, ఎందుకు అనెథికల్ అంటే ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ వైట్ హ్యాట్ హ్యాకర్ చేసే పని చేస్తారు, అలాగే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ చేసే పని కూడా చేస్తారు. అంటే అనెథికల్గా ఒక అప్లికేషన్ పర్మిషన్ లేకుండా ఎంటర్ అవుతారు, లూప్ హోల్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, వల్నరబిలిటీస్ని లిస్ట్ చేస్తారు, కాకపోతే ఎటువంటి హాని చేయరు వైట్ హ్యాట్ హ్యాకర్స్ లాగా. అలా హాని చేయకుండా రిపోర్ట్ని డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారనమాట. అంటే ఓనర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు నీ అప్లికేషన్లో ఇష్యూస్ ఉన్నాయి. సో ఇది ఇల్లీగల్. నువ్వు ఎంత మంచి పని చేసినా ఇట్స్ ఇల్లీగల్. సో ఈ విధంగా మెయిన్గా 3 టైప్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారనమాట. ఐ థింక్ మీ అందరికీ టైప్ ఆఫ్ హ్యాకర్స్ ఎవరు అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అసలు హ్యాకింగ్ ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి అనే కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు హ్యాకింగ్ అనే కాన్సెప్ట్ని జాబ్ పర్స్పెక్టివ్లో చూస్తే 2 టైప్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి, రైట్? 2 టైప్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. దాన్ని మనం ఒక స్ట్రైట్ లైన్తో డివైడ్ చేసుకుందాం. ఓకే, ఫైన్. ఆఫెన్సివ్ టీమ్ అండ్ డిఫెన్సివ్ టీమ్. వీళ్ళల్లో మళ్ళా సమ్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉంటాయి ఆఫెన్సివ్ టీమ్కి, డిఫెన్సివ్ టీమ్కి. వీళ్ళని ఇంకో పేరుతో ఏమని పిలుచుకోవచ్చు? రెడ్ టీమ్. వీళ్ళని ఇంకో ఏం పేరుతో పిలుచుకోవచ్చు? బ్లూ టీమ్. వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఇలాంటి టీమ్స్ ఉంటాయి. ఏదైనా ఒక కొత్త అప్లికేషన్ని బిల్డ్ చేసేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ రెడ్ టీమ్కి ఫస్ట్ అప్రోచ్ అవుతారనమాట. వీళ్ళ దగ్గరకు వచ్చి, ఇదిగోండి మేము ఇలా ఒక కొత్త అప్లికేషన్ని రెడీ చేసాము, దీంట్లో ఉన్న వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఆ అప్లికేషన్ మీద పెనిట్రేషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు ఈ రెడ్ టీమ్. ఈ పెనిట్రేషన్ టెస్టింగ్లో ఏమైనా లూప్ హోల్స్ ఫైండ్ అవుట్ అయితే లేదా వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ అయితే ఆ రిపోర్ట్ని బ్లూ టీమ్కి సబ్మిట్ చేస్తారు. రిపోర్ట్ విల్ బి సబ్మిటెడ్ బై రెడ్ టీమ్. సో ఏదైతే రిపోర్ట్ ఇది ఉందో ఈ రిపోర్ట్ని బ్లూ టీమ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్లో ఉన్న ఇష్యూస్ని వీళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు వీటికి సంబంధించిన జాబ్ రోల్స్ చూసుకున్నట్టయితే పెనిట్రేషన్ టెస్టర్ ఆర్ పెన్ టెస్టర్ అనే జాబ్ రోల్స్ ఉంటాయి. వీళ్ళు మాన్యువల్ పీటీ పర్ఫామ్ చేస్తారన్నమాట. మాన్యువల్ పీటీ అంటే మాన్యువల్ పెనిట్రేషన్ టెస్టింగ్. మాన్యువల్ పీటీ పర్ఫామ్ చేస్తారు. వీళ్ళ దగ్గరకు వస్తే సెక్యూరిటీ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని ఇలాంటి డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. సో వీళ్ళిద్దరికి కామన్గా ఏదైనా ఫ్రీలాన్సింగ్ ఉంది అనుకుంటే అదే బగ్ బౌంటీ. ఇది ప్యాసివ్ ఇన్కమ్ కింద వీళ్ళిద్దరూ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా జాబ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎథికల్ హ్యాకర్ జాబ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూసాము. సో రేపటి టాపిక్లో వాట్ ఈస్ ఖాళీ లినక్స్ అండ్ బేసిక్ కమాండ్స్ ఆఫ్ ఖాళీ లినక్స్ అనే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, టాటా, బై బై.